మీ పేరన్నా? సుబ్బారెడ్డి. ఏ నియోజకవర్గం? దర్శి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? మాకైతే బాగానే ఉందండి. నాకు కాలు ఆపరేషన్ జరిగి 1,50,000 సేవ్ అయినాయి. ఆపరేషన్ వల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల ఆరోగ్యశ్రీ ద్వారా వల్ల వచ్చినాయి. అదండి పిల్లలకి అమ్మఒడి కానీ కొన్ని బెనిఫిట్స్ అనేవి బాగా సక్సెస్ఫుల్ అయింది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రధాన తేడా ఏం గమనించారు? గత చంద్రబాబు హయాంలో అయితే ₹1 చెందింది లేదు, ఇంకొక ప్రభుత్వం వల్ల లబ్ధి పొందింది లేదు. ఈ ప్రభుత్వంలో పిల్లలకి అమ్మఒడి వచ్చింది, ప్లస్ నాకు కాలు ఆపరేషన్ అయింది. అన్ని విధాలుగా ప్రతి ఒక్కరు కోరుకుంటున్న విధానంగా సక్సెస్ఫుల్ అయింది. బాగా అన్ని పథకాలు అందినాయి. చంద్రబాబు ప్రభుత్వంలో ఏం అందలేదు. మరి దర్శిలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బూచేపల్లి ఉన్నారు, టీడీపీ నుంచి లక్ష్మీ గారు ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరు ఇక్కడ గెలవడానికి ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? బూచేపల్లి మ్యాక్సిమం ఒక 10,000 మెజారిటీ ఈజీగా వస్తుందండి, పక్కా. అది ఎలా చెప్తున్నారు అంత మెజారిటీ వస్తుందని? ఆటోమేటిక్గా ఇప్పటి నుంచి దగ్గర 12 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్న ఉన్న కాడి నుంచి కొంచెం దర్శిలో బాగా పట్టుంది బూచేపల్లికి. పోయినసారి కూడా మత్స్యశెట్టి కూడా బూచేపల్లి హయాంలోనే గెలవడం, బూచేపల్లి ఉంది కాబట్టి, లేదంటే ఓడిపోయేవాడు. అంటే బూచేపల్లి గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, అప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ? అభివృద్ధి పరంగా పర్లేదండి, అన్ని విధాలుగా కొంచెం పర్లేదు. కానీ ఏముంది, ఎవరు పోయినా కూడా కాదనకుండా అన్ని పనులు చేయడం కానీ చూడడం కానీ అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా అండి. అది అంటే ఇంకో మాట కూడా ఇక్కడ వినిపిస్తుంది. ప్రధానంగా బూచేపల్లి గారు చాలా పేదలందరికీ ఆర్థిక సహాయం కానీ లేదా స్కూల్ కాలేజ్ ఫీజుల్లో వాళ్ళకి ఫీజులు కట్టి అలాంటివన్నీ చేస్తున్నారని చాలామంది చెప్తున్నారు. ఎంతవరకు నిజం అది? నిజమే అండి. మామూలుగా లేని వాళ్ళు ఎవరు పోయినా కూడా అయ్యా అమ్మ అన్నా కూడా దానం చేయడం కానీ సహకరించడం కానీ చేయడం కానీ అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా చేస్తుంటారండి. దానికైతే ఇబ్బంది లేదు బూచేపల్లి వరకు. అదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఆల్రెడీ ఉన్నాను, పార్టీలో ఇప్పుడు ఆయన లేరు. సో ఇప్పుడు వేరే పార్టీలో ఆయన పోటీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఆయన పోటీ చేస్తే ఓట్లు ఏమైనా చీలే అవకాశం ఉంది? ఒకవేళ చీలితే ఈయన ఓటమికి ఏమైనా కారణం అవుతాయి అవి? ఏమి కాదండి, ఉన్న వాళ్ళే ఆయన తరపున ఉన్న వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. అలా అయింది ఆ మధ్య సైడ్ పరిస్థితి. అలాంటిది ఏమి ఉండదు. అది బూచేపల్లి ఇండిపెండెంట్ గెలిచినాక గెలుస్తుంది, అది పక్కాగా డిక్లేర్. అది వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కానీ దర్శి నియోజకవర్గంలో కానీ ఎలాంటి అభివృద్ధి లేదు. అభివృద్ధి ఓన్లీ టీడీపీ ప్రభుత్వంతో కానీ లేదా టీడీపీ ఇక్కడ దర్శి నియోజకవర్గంలో అభ్యర్థిగా ఉన్న లక్ష్మీ గారితో మాత్రమే సాధ్యమవుతుందని ఆమె ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. కొత్త అభ్యర్థి వస్తారు, చూస్తారు 5 సంవత్సరాలు. నేను పాత 12 సంవత్సరాలు ఉన్నాడు. నేను మంచి ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా బాగా చేస్తున్నాడు. అసలు దర్శి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఇప్పటికీ కూడా తీరకుండా ఉన్నవి? అంటే కొన్ని ఉంటాయండి, అవి మొత్తం ఎవరు వచ్చినా చేయలేరు కదా. అంటే ఎట్లాంటి ఉన్నాయి? ఇంకా వాటర్ సమస్యలు? వాటర్ అయితే బాగానే ఉంది, కరెంటు బాగానే ఉంది, రోడ్లు బాగానే ఉన్నాయి, అన్ని విధాలు బాగానే ఉన్నాయి, బళ్ళు కూడా బాగానే ఉన్నాయి. అది మరి ఈ ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీకు? వైసీపీ అండి వస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. వాళ్ళు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? మ్యాక్సిమం ఒక 100 నుంచి 110 లోపు పక్కాగా.